హాయ్ అండి అందరికీ ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతంకి నేను చేసుకున్న ప్రసాదాలు చాలా ఈజీగా సులువైనవి అయితే చేశానండి. మీరు కూడా చేసుకుంటారని ఇలా మీతోటి షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి మొత్తం కిచెను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా ఫస్ట్ అయితే మనం పసుపు కుంకుమలు పెట్టుకుని దీపం పెట్టుకుని అయితే పూజ చేసుకుని అయితే ప్రసాదాలు వండాలండి. తర్వాత దీపం పెడుతున్నానండి. దీపం పెట్టి అగరవత్తులతో దీపం అంటిస్తున్నాను. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత అగరవత్తులు చూపించేసి స్టవ్కి అయితే పూజ చేసుకోవాలండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్టవ్కి ఒక పువ్వు, తర్వాత దీపంకి కూడా ఒక పువ్వు పెట్టానండి. పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పాలతోటి స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ అంటించుకొనేసి గిన్నె పెట్టుకొని పాలైతే కాచుకోవాలి. పాలతో ఒక సైడ్ పాలైతే కాగుతూ ఉంటుంది, మరో సైడ్ అయితే కాబూలి చెన్న అయితే నానపెట్టానండి. ఓవర్ నైట్ నానిన తర్వాత సగం అయితే వాయినంకి ఎత్తి పెట్టేశాను, మరో సగము ప్రసాదానికి అయితే తగినన్ని వాటర్ పోసి సాల్ట్ వేసి 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. బుడ్డ శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఒక 2 అవర్స్ శనగపప్పు నానబెట్టుకుంటే చాలండి బూరెల కోసము. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. ఇలా కాబూలి చెన్న కూడా ఉడికిపోయింది, దాన్ని పక్కన తీసి పెట్టేశాను. తర్వాత శనగలు వేసాను కదండి, అది స్టవ్ పైన పెట్టాను. తర్వాత వడపప్పు కోసం ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే చాలండి పెసరపప్పుని. వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలాగా కాబూలి చెన్నాకి ఉడికిపోయిన దానికి మనం పోపు అయితే వేసుకుంటే బుడ్డ శనగలు అయితే ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది. ఉడికిన దానికి బుడ్డ శనగలలోకి పోపు అయితే రెడీ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఉడకపెట్టుకున్న బుడ్డ శనగల్లో వేసుకుంటే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. తర్వాత శనగపప్పు కూడా ఉడికిపోయిందండి. ఉడికిన దాన్ని మరో గ్యాస్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ పోయిన తర్వాత అన్నం కూడా పెట్టేశానండి. ప్రసాదాల కోసము పులిహోదరి ప్లస్ పెరుగన్నం చేయడానికి కుక్కర్లో అన్నం అయితే పెట్టాను. 3-4 విజిల్స్ వస్తే అన్నం అయితే రెడీ అయిపోతుంది. తర్వాత సాబుదానాన్ని వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలండి. ఉడికేటప్పుడు ఈజీగా ఉడికిపోతుంది. తర్వాత సాబుదానాన్ని ఒక గిన్నెలో వేసుకొని దానికి తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ అంటించుకొని మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాగా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలండి. సాబుదానా అయితే సాబుదానా అంటే సగ్గుబియ్యం అండి. దాన్ని అడుగంటు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నడిమిద్ద మిక్స్ చేస్తూ ఉండాలి. 1 కప్పు సేమియా అయితే వేసానండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 1 కప్పు సేమియా వేసిన తర్వాత 2 యాలచీలు అయితే క్రష్ చేసి వేస్తున్నానండి. ఇలా క్రష్ చేసి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అన్నం కూడా ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసిన తర్వాత పాయసం ఉడుకుతుంటే అందులో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తొట్టు పాయసం పెట్టుకున్నానండి. 1 కప్పుకి 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇలా అంటే సేమియా ఉడికిన తర్వాతే వేసుకోవాలండి, అప్పుడే ఈజీగా ఉడుకుతుంది. చక్కెర వేసామంటే సేమియా జల్దీ భిన్న ఉడకదు. అందుకని సేమియా ఉడికిన తర్వాత చక్కెర వేసుకోండి. తర్వాత పాలు వేసుకోవాలి. తగినన్ని పాలు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే 1 టీ స్పూను గీ వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మరుగుతున్న పాయసంలో వేస్తే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా వేసేసి ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బూరెల కోసం ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీలో సగం పప్పు వేసుకొని
అందులో 2 ఎలాచీలు వేసుకోవాలి. తర్వాత తగినంత బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉండలు చుట్టుకునేలాగా ఇలా వచ్చేసిందంటే ఇంత దాన్ని మిక్సీ నుంచి ఒక గిన్నెలో తీసేసి పెట్టుకోవాలి. తర్వాత బూరెలు వేసేదానికి బ్యాటర్ రెడీ చేసుకుందాం. 2 hours బియ్యము ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు బియ్యం నానిన దాన్ని మనమైతే మిక్సీ వేసుకోవాలి బ్యాటర్ రెడీ చేసుకునేదానికి. ఇలా 2 మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్లోనే వడలు కూడా వేసుకోవచ్చండి. నేను ఈ బ్యాటర్లోనే వడలు కూడా వేస్తున్నాను. అందుకనే వాటర్ వేయకుండా గట్టిగా మనం పేస్ట్ ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు బెల్లం ఉండలండి. తర్వాత మిక్సీ వేసుకున్న బ్యాటర్ ఉద్దిపప్పు బియ్యం బ్యాటర్ గట్టిగా ఉందని కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా వచ్చిన జారుడులాగా లైట్గా, చాలా వాటర్ వేయకూడదండి. తర్వాత బూరెలు వేయడం కష్టమవుతుంది. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఉండలు తీసుకొని ఆ బ్యాటర్లో బాగా ఉంచి చూపించే విధంగా వేసుకోండి. చాలా ఈజీగా బూరెలు అయితే రెడీ అయిపోతుంది. అమ్మవారికి బూరెలు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా బ్యాటర్ కరెక్ట్గా ఉండాలండి. లూజ్గా ఉంటే మొత్తం పాడవుతుంది. కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి, లూజ్గా మాత్రం ఉండకూడదు. ఇలాగ బాగా 2 వైపులా కాల్చుకున్నాక ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా వచ్చిన తర్వాత తీసేసి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా తీసేస్తే మనకి బూరెలు రెడీ అయిపోయాయి. తర్వాత వడలు అయితే రెడీ చేసుకుందామండి. వడలకు కూడా గట్టిగా ఉన్న పిండిని, ఇదే పిండినే యూస్ చేస్తానండి నేను. వడలకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని వడల్లాగా వేసుకోవాలి. గట్టిగానే రుబ్బుకోవాలని చెప్పాను కదండి. గట్టిగా రుబ్బుకుంటే ఈ పిండితోనే వడలు కూడా వేసుకోవచ్చు. తర్వాత వడలు వేయడం లేట్ అవుతుందని నేను ఇలా చిన్న చిన్న బొండాల్లాగా వేసేసానండి. మీరు వడలు కావాలంటే వడలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వడలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత పులిహోద్రి పెరుగన్నం అయితే చేసుకుందామండి. పెరుగన్నం కోసం ఒక కటోరీలో అన్నము, ఒక గిన్నెలో అన్నము, దాని అన్నంకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పెరుగు, అన్నంకి తగినంత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పెరుగు, అన్నం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దానికి పోపు అయితే రెడీ చేసుకుందామండి. పోపు కోసము స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఉద్దిపప్పు బాగా రెడ్ కలర్లో బాగా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఇవన్నీ వేసి పోపు వేసుకున్న తర్వాత పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే పులిహోద్రి అన్నంకి అయితే నేను పులిహోద్రి ప్యాకెట్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఈజీగా అయిపోతుంది. అందుకని ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పులిహోద్రి ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి పప్పు బాగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఆ పొడి అయితే వేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఒకసారి కలయి పెట్టుకోవాలండి. పప్పు బాగా రెడ్ కలర్లో వచ్చిందని చూసుకొని వచ్చిన తర్వాత ఆ పౌడర్ని అయితే ఇన్స్టెంట్ పౌడర్ని అయితే వేసుకుంటామండి. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఆ వేడి నూనెలో మొత్తం కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకుంటే ఆ పచ్చి వాసన మొత్తం పోతుంది. తర్వాత పులిహోద్రి అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేసి ముందుగా మనము ఒక గుండాయిలో అన్నం పెట్టుకున్నాం కదండి, ఆ గుండాయిలో చేసుకున్న పులిహోద్రి ప్యాకెట్ ఈ
కడాయిలో ఉండే పులిహోర ఇది మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పులిహోర అయితే రెడీ అయిపోయింది. తర్వాత పెరుగు వడలు అయితే చేసుకుందామండి. పెరుగు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తర్వాత ఆ పెరుగు తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వడలు, ఈ వడలు కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ పెరుగులోకి బాగా వడల్ని బాగా ముంచేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకొని పెరుగు వడలు అయితే పోపు వేస్తే పెరుగు వడ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ప్రసాదాలు. తర్వాత అయితే పానకం, మిరియాలు, యాలక్కాయ, బెల్లము ఇవన్నీ దంచేసి గ్లాస్లో వాటర్లో వేస్తే పానకం అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా 9 రకాలు వంటకాలు అయితే చేసుకోవచ్చండి. నేను ఈ విధంగానే చేసుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతేనండి, నేను చాలా ఈజీగా చేసుకున్నానండి ప్రసాదాలు. నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పానకం, వడపప్పు, సుండలు, పాయసం,